ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లా చూస్తే ఉన్న 15 సెగ్మెంట్లో 10 కూటమికి ఇచ్చారు. అవును, అది ఇంకొక స్థానం పెరిగే అవకాశం ఉంది. 3 వైఎస్ఆర్సీపీ అండ్ 2 కీన్ కంటెస్ట్ అంటున్నారు. కీన్ కంటెస్ట్ ఏముండొచ్చు అంటే కీన్ కంటెస్ట్లో ఇక్కడ మాడుగుల ఒకటి ఉంది అండ్ విశాఖ నార్త్ బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం కుమార్తె అక్కడ నుంచి ఉన్నారు. బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విశాఖ నార్త్ టైట్గా నడిచింది. బట్ లాస్ట్ మినిట్లో కీన్ కంటెస్టెంట్ ఒకటి పెరిగే అవకాశం ఉందన్నాను కాబట్టి ఆ ఒకటి నియోజకవర్గం విశాఖ నార్త్ ఈసారి బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు అక్కడ. తర్వాత మొత్తం ఇక్కడ ఉన్న 15 స్థానాల్లో కూటమి అభ్యర్థులు 11 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులకు వాళ్ళకు ఒక 3-4% గ్రాఫ్ ఎక్కువ ఉంది. సో అక్కడ 4 స్థానాలు వైసీపీ ఖాతాలో పడే అవకాశం. 1-2% గ్రాఫ్ ఎక్కువ ఉన్న చోట ఛాన్సెస్ తక్కువ. అది మాక్సిమం 3% ఎబో ఉంది అంటే ఓకే, ఎందుకంటే 6,000 ఓట్ షేర్ అనమాట. రైట్. ఇక ఉభయ గోదావరి జిల్లాలో వచ్చేప్పటికీ సరే ముందుగా వెస్ట్ గోదావరి 15 సెగ్మెంట్లు, 12 కూటమికి, 2 వైఎస్ఆర్సీపీకి, 1 కీన్ కంటెస్ట్ ఉన్నారు. ముందుగా కీన్ కంటెస్ట్ ఏదేమి ఉండొచ్చు ఇక్కడ? రంపచోడవరం, రామచంద్రాపురం, గోపాలపురం, పోలవరం 2 ఉభయ గోదావరి జిల్లాలో కలిపి చెప్తాం. రాజోలు ఈ నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. అండ్ ఇందులో గోపాలపురం అనేది కీన్ కంటెస్ట్ యాక్చువల్. వెస్ట్ గోదావరి గోపాలపురం గట్టి ఫైటే ఇచ్చారు అక్కడ. బట్ కొన్ని లోకల్ ఈక్వేషన్లు అనేది క్యాస్ట్ ఈక్వేషన్, సోషల్ ఇంజనీరింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం అనేది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం మధ్యపాటి అక్కడ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో కొంచెం టీడీపీ అభ్యర్థి కలుపుకోవడంలో లేకపోతే ఇంకేదో చేయడంలో కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల కొంత వ్యతిరేకత అనేది ఉంది. బట్ ఏదైనా జరగవచ్చు అక్కడ. కీన్ కంటెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు గెలిచినా 1000-2000 ఓటుతో గెలవడం అక్కడ. గోపాలపురం అండ్ రంపచోడవరం, రామచంద్రాపురం, మాడుగుల రామచంద్రపురం, రాజోలు, టీ గన్నవరం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. యాక్చువల్ రాజోలు గతంలో జనసేన అభ్యర్థి గెలిచారు, కానీ ఇక్కడ రాజోలు ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. గొల్లపల్లి సూర్యారావు, అవును, ఫార్మర్ లేబర్ కమిషనర్ వరప్రసాదరావు గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అక్కడ నుంచి ఉన్నారు జనసేన అభ్యర్థి. అవును. ఓకే. సో ఉభయ గోదావరి జిల్లాలో మనకు మొత్తం 34 అండి. ఈస్ట్లో 19, వెస్ట్లో 15. యాక్చువల్గా వెస్ట్ గోదావరి జిల్లా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు, మాజీ మంత్రుల పరిస్థితి ఏంటంటే అక్కడి నుంచి అసలు మంత్రులు, మాజీ మంత్రులు ఎవరు గెలిచే అవకాశాలు లేరండి. మొత్తం క్లీన్ స్వీప్ అక్కడ. ఈస్ట్ వెస్ట్లో పవన్ కళ్యాణ్ మేనియా, అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఇన్కమెన్సీ. మహిళల్లో కూడా రైతుల్లో విపరీతమైన వ్యతిరేకత. రైతులకు యాక్చువల్గా రైతులందరూ ఎక్స్పెక్ట్ చేసింది అంటే రైతు రుణమాఫీ అనేది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఈ మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో లేదు. రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పెద్దగా ప్రయోజనం ఏం సమకూరలేదనే ఉద్దేశంతో ఏంటంటే వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువై గోదావరి జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లోనే రేపు టీడీపీకి రాబోయే మెజార్టీలో కీలకం కాబోతుంది. కుర్సాల కన్నబాబుకి ఎడ్జ్ ఉందని కొంత ఇండికేషన్స్ వచ్చినాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ అది ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నాను. మన సర్వే ప్రకారం ఏంటంటే వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇది కూటమికి. బట్ ఈస్ట్ గోదావరిలో మాత్రం ఇందా చెప్పిన 4-5 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మైనస్లో ఉన్నాయి. రైట్. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ అంత 100%. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అధ్యక్ష అనడం 100% కన్ఫామ్. అంటే గెలుపు అనేది కన్ఫామ్. మెజార్టీ మీద మీరు అన్నట్టు 30,000, 40,000, 40,000, 50,000 వస్తుంది, కానీ మాకు వచ్చింది ఏంటంటే జస్ట్ 12-13% మెజార్టీ అనేది కనపడుతుంది. అంటే 20,000-25,000 మెజార్టీ మధ్య ఉంటుంది, అంతేగాని 40-50 అయితే కష్టం. నెక్స్ట్ అది ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో మంత్రులు, మాజీ మంత్రులు పూర్తిగా ఈసారి ఎదురుతున్నారు. ఇంటిదారి పట్టడం 100%. కృష్ణా జిల్లాకు వద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ